నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరి నది తీరంలో ఉన్నాను. పుష్కర ఘాట్ దగ్గర. ఇక్కడ గోదావరి దేవికి నిత్య హారతులు సమర్పిస్తూ ఉంటారు. చాలా ప్రత్యేకం అండి. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళు రాజమండ్రిలో ఈ సిటీలో ఎక్కడున్నా కూడా ఈ టైం కల్లా పర్టికులర్గా 6:30 గంటల కల్లా గోదావరి దేవి దగ్గరికి, అంటే గోదావరి నది దగ్గరికి వచ్చేస్తారు. ప్రత్యేకంగా పుష్కర ఘాట్ దగ్గరికి. ఇక్కడ అనుకూలంగా కూడా ఏర్పాట్లు అనేవి ఉంటాయి. గోదావరి నిత్య హారతులు జరిగేటువంటి స్థలం ఇది. ప్రస్తుతం అదే ప్లేస్లో నేనున్నాను. ఇక్కడ 7 మొత్తం స్టేజెస్ లాగా ఉంటాయి. ఈ స్టేజెస్ దగ్గర నుంచుని 7 అయ్యగారులు హారతులు సమర్పిస్తూ ఉంటారనమాట. మొత్తం 14 రకాల హారతులు ఇస్తూ ఉంటారు. వారితో కూడా నేను మాట్లాడదాం అనుకున్నాను. అయితే హారతులకి సమయం అయింది. హారతి సమర్పించిన తర్వాత మళ్ళీ వారితో మాట్లాడి హారతుల విశిష్టత కూడా అడిగి తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు చాలామంది హారతులు వీక్షిస్తేనే అత్యంత పుణ్యం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. నిజంగా ఆ భాగ్యం నాకు ఇప్పుడు దక్కింది. నాతో పాటు మీరు కూడా హారతులు వీక్షించండి. ఆ తర్వాత అయ్యగారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. గోదావరి హారతులు చాలా అదృష్టం నాకైతే. ఇవాళ నేను అమ్మవారి ఒడిలో కూర్చుని చూశాను. అది ఇంకా భాగ్యంగా భావిస్తున్నానండి. హారతులు అంటే ఈ విశిష్టత తెలియచేస్తారా? తప్పకుండా అమ్మ. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే సనాతన ధర్మంలో నీరు, నదిని కూడా దేవతగా భావించి మనం పూజిస్తూ ఉంటాం. అంటే భారతదేశంలో అనేకమైనటువంటి పుణ్యనదులు, పుణ్యతీర్థాలు ఉన్నాయి. అందులో గోదావరి నదికి అత్యంత విశిష్టమైన ప్రామాణికం కూడా ఉంది. అంటే దక్షిణ భారత గంగగా గోదావరికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంటే గంగావతారణం ఎంత ప్రాముఖ్యమైందో గోదావరి అవతరణం కూడా అంతే ప్రాముఖ్యతతో కూడినబడండి. భగీరథుడు ఎంత కఠోర తపస్సు చేస్తే గంగ ఉద్భవించిందో అదేవిధంగా గౌతమ మహర్షి యొక్క తపస్సు ఫలితంగా గోదావరి ఇలలో ప్రవహించి అటు మహారాష్ట్రలో నాసిక్లోని పుట్టినప్పటికీ కూడా అటు తెలుగు ఉభయ రాష్ట్రాలని కూడా ఆవిడ యొక్క నీళ్ళని పాలగా మార్చి ఆ యొక్క పంట పొలాలని పెంచి పోషిస్తూ తెలుగు నేలని అన్నపూర్ణగా మార్చింది పెట్టండి. అటువంటి గోదావరి నదికి కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఇత పూర్వం నుంచి కూడా కాశీలో గంగా నదికి ఇస్తూ వస్తున్నారు. తర్వాత హరిద్వారు, ఋషికేశ్ అన్ని చోట్ల కూడా మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిగా మనం కూడా గోదావరికి కృతజ్ఞతాపూర్వకంగా ఎందుకు చేయకూడదు అని చెప్పి 2010వ సంవత్సరం నవంబర్లో కార్తీక పౌర్ణమి రోజు మొట్టమొదటిగా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ నాగేశ్వర కుమార్ గారు కార్తీక పౌర్ణమి రోజు యొక్క హారతిని ప్రారంభించారండి. అది మొదలుకొని ప్రతి పౌర్ణమికి కూడా ఈ హారతి చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం 2015లో పుష్కరాల సందర్భంలో 2015 జూలై 1 నుంచి ఈ హారతిని నిత్యహారతిగా ప్రారంభించారన్నమాట. అంటే ప్రతి నిత్యము కూడా గోదావరి హారతికి ఇవ్వాలి. అంటే శాస్త్రం ఏం చెబుతుందండి? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మక భవయిత్యుజ్జపే మూర్తి భవస్య పరమాత్మ. అంటే సమస్త జీవకోటిని బ్రతికించడానికి పరమేశ్వరుడు నీటి రూపంలో భూమి మీద ఉంటాడండి. అంటే నీరుని భవము అంటాము, భవము. అలాగే శివుణ్ణి భవుడు అంటాము. భవుడు అంటే బ్రతికించువాడు, భవము అంటే బ్రతుకునిచ్చున్నది. నీరు లేకపోతే సృష్టిలో జీవం ఉండదండి. అటువంటి పరమేశ్వర స్వరూపమైన నీటిని మనం పూజించడం మన మహద్భాగ్యంగా తెలిసి 2015లో ఈ యొక్క నదీ హారతి ప్రారంభమైందండి. అది మొదలుకొని నిర్విరామంగా అత్యంత ప్రజాదరణతో ఈ యొక్క హారతి కొనసాగుతూ వచ్చిందండి. మధ్యలో కరోనా సమయంలో కాస్త నిలిచినప్పటికీ కూడా తదనంతరం కాస్త అవకతవకలు అన్నీ అంటే కొన్ని ఒడిదుడుకులతో ఈ హారతి కాస్త మందగించినప్పటికీ తదనంతరం ప్రస్తుతం ఉన్నటువంటి రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు భరత్ గారి చొరవతో ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా దీని గురించి అడిగి అన్నవరం దేవస్థానం వారి ఆధ్వర్యంలోకి హారతిని తీసుకొచ్చి కిందటి సంవత్సరం విజయదశమి నుంచి దీన్ని నిర్విరామంగా కొనసాగిస్తూ చాలా దేదీప్యమానంగా జరుగుతూ వస్తుందన్నమాట అండి. ఎన్ని రకాల హారతులు ఇస్తారు? అంటే మనం రోజు అమ్మవారికి ముందుగా గణపతి పూజతో మొదలు పెట్టండి, వరుణ కలశ ఆరాధన చేసి 14 రకాల హారతులు అమ్మవారికి సమర్పిస్తామటండి. అందులో మొదటిగా ధూపహారతి, తరువాత ఏకహారతి, తర్వాత నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, వృక్షహారతి, నందిహారతి, సింహహారతి, రుద్రహారతి, చక్రహారతి, కుంభహారతి, కర్పూరహారతి, అలాగే నక్షత్రహారతి, ఇలా 14 రకాల విశిష్టమైన హారతులు ఉన్నాయి.
అమ్మవారికి సమర్పించడం జరుగుతుందండి. ఒక హారతికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉందండి. అంటే ముందుగా ధూపహారతి ఇస్తాం. ధూపము అంటే మాయ, ప్రపంచాన్ని మాయ అంతా కూడా కమ్మి ఉంటుంది భగవంతుడిని చేరుకోకుండా. ఆ మాయని తొలగించుకుని భగవంతుని చేరుకోనే మానవ జన్మకి సార్థకత. అటువంటి మాయ పొరలన్నీ తొలగి భగవంతుడి అనుగ్రహం కలగాలని చెప్పి ముందుగా ధూపహారతి ఇస్తామండి. తరువాత ఏకహారతి అంటే మనం చెప్తూ ఉంటాం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపోర్జ్యోతి మహేశ్వర. ఆ విధంగా పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుణ్ణి ముందుగా ఏకహారతి రూపంలో దర్శిస్తాం. అది ధరించడం వల్ల జ్ఞానసిద్ధితో భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత నేత్రహారతి. ఈ నేత్రహారతి ధరించడం వల్ల దృష్టిపరమైన దోషములు అంటే మనం కంటి ద్వారా అనేక రకాల దోషాలు చేస్తూ ఉంటామండి. ఈ దోషాలన్నిటినీ కూడా తొలగించి మనకి వృద్ధి కలిగిస్తుంది. తరువాత బిల్వహారతి అంటే త్రిదలం త్రిగుణాకారం త్రియంత్రయాయుషం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పం. మనిషిలో ఎప్పుడు 3 ఆయుషాలు ఉంటాయటండి. ఈ 3 ఆయుషాలు అంటే త్రిగుణాతీతుడైన పరమేశ్వరుడు బిల్వపత్రానికి చాలా ప్రీతిపాత్రుడు అవుతాడు. అంటే బిల్వవృక్షాన్ని శాస్త్రం ఏం చెప్తుందంటే లక్ష్మీదేవి స్వరూపంగా చెబుతుందండి. దర్శనం బిల్వవృక్ష స్పర్శనం పాపనాశనం. అంటే బిల్వవృక్షాన్ని దర్శించి స్పర్శిస్తే మనలో ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఆ విధంగా పరమేశ్వరుడి ప్రీతిగా లక్ష్మీ స్వరూపమైన బిల్వహారతిని దర్శించడం వల్ల మనం 3 జీవనంలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి. తరువాత నాగహారతి. ఈ నాగహారతి దర్శించడం వల్ల కాలసర్ప దోషములు అలాగే కుజ దోషములు వంటి దోషములన్నీ కూడా మన జాతకరీత్యా సంభవించిన వాటిని తొలగిపోతాయి. తర్వాత పంచహారతి అండి. ఈ పంచహారతి పరమేశ్వరుడికి ప్రతిజ్ఞ మనం సమర్పిస్తామటండి. అంటే సజ్జోజాత అఘోర వామదేవ తత్పురుష ఈశానములని 5 ముఖాలతో పరమేశ్వరుడు శోభిల్లుతూ ఉంటాడు. అంటే పంచాత్మక తత్వము అంటారు దీన్ని. పంచమూర్తి తత్వము పంచలోక అంటే ఈ పంచభూతములు కూడా ఈ యొక్క స్వామివారి పంచముఖం నుంచే ఉద్భవించాయని చెప్పి మనకి లింగ పురాణం కూడా చెప్పబడుతుందండి. అటువంటి ఆ పంచహారతిని దర్శించడం వల్ల మనకి అజ్ఞానం తొలగిపోయి సమస్త జ్ఞానము బుద్ధి అన్నీ కూడా సకల సౌఖ్యాలు కూడా కలుగుతాయని చెప్పి ఈ పంచహారతిని మనం దర్శిస్తామటండి. తరువాత వృక్షహారతి. అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. వృక్షము కూడా ప్రకృతి స్వరూపంలో అమ్మవారి భాగంగానే మనం ఎన్నో చెట్లకి దేవతా స్వరూపంగా మనం పూజిస్తుంటాం. ఈ వృక్షహారతి దర్శించడం వల్ల ప్రాకృతిక వైపరీత్యాల వల్ల సంభవించే కష్టాలన్నీ తొలగిపోయి లోకం సుభిక్షంగా ఉంటుంది. తరువాత నందిహారతి. ఈ నందిహారతి దర్శించడం వల్ల అంటే నంది పరమేశ్వరుడి వాహనం అండి. అంటే నంది ధర్మానికి ప్రతీక. అంటే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని అధిష్ఠించి ఉంటాడు. ఎప్పుడూ మనం ధర్మాన్ని పట్టి నడవడికి సాగిస్తే భగవంతుడు ఎల్లవేళ మన వెంటే ఉంటాడనే దానికి పరమేశ్వరుడు నందిని అధిరోహించి ఉంటాడు. అటువంటి నందిహారతిని దర్శించడం వల్ల మనకి ధర్మయందు ఆసక్తి కలిగి ఎప్పుడూ నిరంతరం ధర్మంలో చరించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రలు అవుతామండి. తరువాత సింహహారతి. అమ్మవారికి సింహం వాహనంగా ఉంటుంది. ఈ సింహహారతిని దర్శించడం వల్ల భూతప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత రుద్రహారతి. పరమేశ్వరుడు రుద్రాన్ని పట్టుకుని శూలాన్ని పట్టుకుని ఉంటాడు. ఈ రుద్రహారతి శూలానికి ప్రతీకమండి. అంటే 3 గుణములు ఉంటాయి ఎప్పుడూ కూడా. ఈ 3 గుణములను దాటి తుర్యావస్థకు చేరుకుంటేనే భగవంతుని చేరుకోగలం. ఈ త్రిగుణాల నుంచి మమ్మల్ని బయటపడేసి స్వామి నీ పాదముల చెంతకు చేర్చుకోమని చెప్పి ఆ రుద్రహారతిని దర్శిస్తామటండి. తరువాత చక్రహారతి. ఇది శ్రీమన్నారాయణుడి యొక్క ఆయుధం. చక్రానికి తిరుగులేదని చెప్పి మనకి ఎప్పుడు కూడా శాస్త్రాలు పురాణాలు చెబుతుంటాయి. ఈ చక్రహారతిని దర్శించడం వల్ల మనకి ఎటువంటి ఈతి బాధలు కూడా తొలగిపోయి జ్ఞానశక్తి కలుగుతుంది. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. తరువాత కుంభహారతి. ఈ కుంభహారతి దర్శించడం వల్ల సమస్త దిష్టి దోషాలు నరఘోష దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయండి. తరువాత కర్పూరహారతి. ఈ కర్పూరహారతి దర్శించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందండి. తర్వాత చివరిగా నక్షత్రహారతి. అంటే మానవుడి యొక్క ప్రతి పుట్టుకలో అంటే ప్రతి జీవి పుట్టుక కూడా ఈ 27 నక్షత్రములలోనే జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క నక్షత్ర సంబంధాన్ని బట్టి ఆ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి మానవుడి యొక్క జీవన ప్రమాణం జీవన స్థితిగతులన్నీ కూడా జరుగుతుంటాయన్నమాట. అంటే మన జాతకరీత్యా కొంతమందికి జాతకాలు తెలియకపోయినా అటువంటి దోషాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ దోషాలన్నీ తొలగిపోవడానికి ఈ నక్షత్రార్థి దర్శించడం వల్ల మన జన్మ నక్షత్రం వల్ల కానీ నామక్షేత్రం వల్ల కానీ ఎటువంటి దోషాలున్నా అన్నీ తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయండి. ఈ విధంగా 14 రకాల విశిష్ట హారతులు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. గురుగారు 7 మాత్రమే ఈ క్రతువు నిర్వహిస్తూ ఉన్నారు కదా, అంటే మొత్తం సప్త ఋషులు మటండి. అంటే మనకి 7 ఋషులు అని సప్త ఋషి మండలం అని చెప్పి మన శాస్త్రం ప్రమాణం. అదే విధంగా సప్త ఋషులతో
అమ్మవారు కూడా అంటే గోదావరి నాసిక్లో పుట్టి ఇక్కడికి వచ్చి కృష్ణ గోదావరిగా మారిన తర్వాత ఇక్కడ నుంచి కాస్త ఎదరికి వెళ్ళిన తర్వాత సప్త పాయలుగా మారుతుంది అన్నమాట. 7 పాయలుగా మారి గౌతమి పాయ, వశిష్ఠ పాయ, వైనతేయ పాయ, భరద్వాజ పాయ ఇవన్నీ కూడా 7 పాయలుగా మారుతుందండి. ఈ 7టికి సప్త ఋషులకి ప్రత్యేకంగా అమ్మవారికి సప్త ఋషులు హారతులు సమర్పిస్తూ ఉంటారు. ఎంతమంది పాల్గొంటారు మీరు? అంటే మొత్తం ఇది వరకు 21 మందితో ఈ హారతి జరుగుతూ వచ్చేదండి. ప్రస్తుతం 14 మందితో ఈ యొక్క హారతి క్రతువు జరుగుతూ ఉంది అన్నమాట అండి. అంటే 7 పురోహితులు, వెనకాల 7 పురోహితులతో మొత్తం 14 మంది పురోహితులతో గోదావరి హారతి నిత్యదేదీప్యమానంగా విలసిల్లుతూ వస్తుందండి. సో చాలా మంది భక్తులు రావటం అది కూడా గమనించాను. కొంతమంది మీరు అన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు వేరే స్టేట్ల నుంచి అని చెప్పి. మీ అనుభవం కూడా చాలా బాగుంది. అంటే ఒక మాటలో చెప్పేశారు, అమ్మ ఒళ్ళోనే పుట్టాం మేము, అమ్మ దగ్గరే పని చేసుకుంటున్నాం. ఇప్పుడు చచ్చిపోయేదా కూడా ఆవిడ నీళ్ళనే పాలగా తాగి మన శరీరాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆవిడ రుణాన్ని ఈ విధంగా మనం కాస్తైనా తీర్చుకోగలుగుతున్నాం అన్నమాట అండి. ఇది ఒక భాగ్యమే ఖచ్చితంగా. అంటే చాలా మంది కాశీ దాకా వెళ్ళలేరు గంగాహారతి చూడాలని ఉన్నా కూడా. అంటే ఇందాక మీరు మొదట్లో విన్నట్టుగానే గంగా నదికి ఎంత ప్రాముఖ్యత ఉందో గోదావరి నదికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అంటే రేవా తీరే తపకుర్యాత్ మరణం జాహ్నవీతడే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం త్రతయం వరం గురు. అంటే గంగా నదీ తీరంలో శరీరాన్ని విడిచిన ఫలితము కానీ, కురుక్షేత్రంలో దానం చేసినటువంటి ఫలితం కానీ, అలాగే నర్మదా నదీ తీరంలో తపస్సు చేసిన ఫలితం ఎంత ఫలితం వస్తుందో గోదావరి తీరంలో ఇంతకు 3 రెట్లు ఫలితం వస్తుందన్నమాట. అంటే పూర్వకాలంలో పెద్దలు చెప్పిన మాట అండి, గోదావరి 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 అని తలుచు గుణవంతులకు సర్వశుభంబును చేకూర్చును గోదావరి తల్లి అని. అంటే 3 సార్లు గోదావరి అని తెలిసినంత మాత్రానే మనలో ఉన్న సమస్త కర్మఫలాన్ని కూడా తొలగించి సకల శుభాలని చేకూరుస్తున్నమాట ఆవిడ. అంతటి గొప్ప నదీమ తల్లి గోదావరి తల్లి. చాలా చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ప్రతి ఒక్క అంశం మాకు అర్థమైంది. ఇంతకుముందు కేవలం హారతులు ఎంతవరకే చూసేవాళ్ళం, లేదంటే గోదావరి ఇక్కడ పుట్టింది ఇలా ఇలా ప్రవహిస్తుందని మాత్రమే మాకు తెలుసు. కూడా అందరికీ తెలియాలండి, భవిష్యత్ తరాలు కూడా మన యొక్క సంస్కృతి, మన యొక్క నేల గొప్పతనం తెలియజేయాలి ఎప్పుడు కూడా. అంటే రాజమహేంద్రవరం కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన నగరం అండి. పురాణ కాలం నుంచి కూడా మన దక్షిణ భారతదేశానికి సాంస్కృతిక రాజధానిగా కూడా మనకి పరిడివిల్లుతో వస్తుంది రాజమహేంద్రవరం. అటువంటి రాజమహేంద్రవరంలో మేమందరం కలిసి ఆ నదీమ తల్లికి ఈ విధంగా సేవ చేసుకోవడం మేమందరం కూడా పూర్వజన్మ సుకృతంగా చాలా సంతోషంగా భావిస్తున్నాం. చాలా సంతోషం అండి. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సో చూసారు కదా, టెంపుల్ టూర్ విత్ గీతాంజలిలో ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకమని ముందుగానే చెప్పాను. ఇప్పుడు ఆలయాలను చూపిస్తూ ఉంటాను, ఆలయ విశిష్టత గురించి చెప్తాను. కానీ ఇవాళ గోదావరి మాతే విశిష్టత, విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారికి ముందుగా హారతిచ్చి ఆ తర్వాత నది రూపంలో ఉన్న అమ్మవారికి గోదావరి దేవికి హారతులు సమర్పించారు. ఈ హారతులు ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిన విషయమే. చాలా చాలా విశిష్టమైనవి కూడా, అవి విన్నంత మాత్రం చేతనే సకల పాపాలు పోతాయని నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికప్పుడు ఎన్నో దేవాలయాలు చూసినప్పుడు ఆనందం ఉంటుంది, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అమ్మవారి ఒడిలో కూర్చొని చూశాను కదా, ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. మీరు కూడా రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఇలా పుష్కర ఘాట్ దగ్గరికి వచ్చి నిత్య హారతులు ఏవైతే ఉన్నాయో వాటిలో పాల్గొని మీరు కూడా దర్శించుకోండి. ఇది ఇవాల్టి టెంపుల్ టూర్ విత్ గీతాంజలి.